హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్కి ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలనే ఒక పెద్ద ఆశ ఉంటుంది. కానీ సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంత డబ్బులు బేర్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే మంచి యూనివర్సిటీస్లో చదవకపోవడం వల్ల కానీ, మంచి మార్క్స్ రాకపోవడం వల్ల కానీ, ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల ఫారెన్లో చదువుకోకుండా ఆపర్చునిటీకి దూరం అవుతూ ఉంటారు. మరి వీళ్ళందరి కోసం అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మనం ఫారిన్లో ఎలా సెటిల్ అవ్వచ్చు, ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఈ ప్రోగ్రాంలో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, దీని డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత అవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు కెరియర్ కౌన్సిలర్ రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్సర్లో ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, ఇంకా టైం ఉందండి? స్టార్ట్ అయ్యాయండి. ఆల్రెడీ మనకి మంచి అప్లికేషన్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. మనకి మేజర్గా సెప్టెంబర్ ఇంటేక్ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ 2025లో 4లో అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. సో డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. దీనికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అడ్మిషన్కి వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసి అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకు ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాము. ఆఫర్ లెటర్లో స్కాలర్షిప్ కూడా మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, ఫైనల్ ఇయర్ యూకేలో స్కాలర్షిప్ ఎంత వచ్చింది అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ స్కాలర్షిప్ బేస్ మీద వాళ్ళు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజు పే చేసుకుని అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ ఏ ఉంటాయండి. బీటెక్ ఒక 60 అండ్ బీబీఏ ఒక 60. సో ఎవరైతే అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కింద మీరు నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ కూడా, అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ అండ్ డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా, అండ్ ఐఎల్స్ మేము రాయాలా అంటే ఐఎల్స్ ఇప్పుడు అవసరం లేదు. ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్కి ఇంగ్లీష్లో కనుక వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 70, సెకండ్ ఇయర్లో 70 ఉంటే వితౌట్ ఐఎల్సే వాళ్ళు యూకే వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరికైనా లేకపోతే డ్యూలింగో కానీ ఐఎల్స్ కానీ రాయొచ్చు. అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి అక్కడ క్లాసెస్లో కూడా చెప్తారు. ఫైనల్ ఇయర్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది చేసుకోవాలి, వీసా ప్రాసెస్. అప్పుడు మేజర్గా వీళ్ళకి పాస్పోర్ట్ ఒక డాక్యుమెంట్ కావాలి. అది ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేదు, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో పర్టికులర్గా పేరెంట్స్ ఫారిన్ కంట్రీస్ అనగానే ఎక్కువ భయపడుతూ ఉంటారు, ఖర్చు ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అండి? ఎస్ అండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేరెంట్స్ గురించి అడిగారు కదా. పేరెంట్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ మారిందండి. 2026లో ఉన్నాం మనం. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో వాళ్ళు +2 చదువుతున్నప్పుడే వాళ్ళ కెరియర్ ఫేర్స్ అని జరుగుతూ ఉంటాయి. వాళ్ళ స్కూల్కి అబ్రాడ్ యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ యూనివర్సిటీలో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీజెస్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏమున్నాయి ముందుగానే అప్లై చేసుకోవాలి. వాళ్ళు 2026లో బీటెక్ జాయిన్ అవుతున్నారు అంటే 2025 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సెప్టెంబర్, అక్టోబర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు 18 ఇయర్స్ బిలో వాళ్ళకి పాస్పోర్ట్ అంత తొందరగా రాదు. పేరెంట్స్కి ఉండాలి. పేరెంట్స్కి లేకపోతే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ముందే స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అంతా కూడా. సో పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం శాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఐఎల్స్ కానీ, డ్యూలింగో కానీ, పీఈటీ కానీ, డిపెండ్ ఆన్ కంట్రీ ఆ ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. సో మేజర్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్తున్నారండి, డైరెక్ట్గా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఈ పాత్వేల మీద ఆధారపడే వాళ్ళు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎవరైతే డైరెక్ట్ అబ్రాడ్ వెళ్ళి 1 crore, 80 lakhs, 90 lakhs ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏమేం కావాలో చూసుకోవాలి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము బడ్జెట్ అంత లేదు, అబ్రాడ్ వెళ్ళాలి అని వాళ్ళకి ఆశ ఉంటుంది, పేరెంట్స్కి పంపించాలని ఆశ ఉంటుంది, స్టూడెంట్కి కూడా వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు. అలాంటి వాళ్ళకి ఈ పాత్వేలు చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇండియాలో చదవడం వల్ల లో బడ్జెట్లో అయిపోతుంది. ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఇండియాలో. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ మనం ది అపోలో యూనివర్సిటీ చిత్తూరుకి ఐసిఐసిఐతో టైఅప్ ఉంది. మనం ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ లోన్కి జాబ్ హోల్డర్స్కి ఇస్తారా, ఐటీ రిటర్న్స్ బాగా ఉండాలా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అలా ఏం లేదండి. వాళ్ళ సామాన్య రైతు 3-4 acres ఉన్న రైతు కూడా వాళ్ళ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ఆప్షన్స్ ఉన్నాయి, ఇస్తున్నారు కూడా, తీసుకున్నారు, వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చిన్న పొలం ఉన్నా, చిన్న ఫ్లాట్ ఉన్నా కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అండ్ మీరు అన్నారు పేరెంట్స్ భయపడతా ఉంటారు అబ్రాడ్ వెళ్ళాలి అంటే. సరే, డైరెక్ట్గా పంపించడానికి భయపడతారు చిన్నపిల్లలు 17-18 సంవత్సరాలు. కానీ ఇక్కడ 2 years అవుతారు. సో వాళ్ళకి అప్పటికి 18-19 years వస్తాయి. అండ్ ఈ అబ్రాడ్ వెళ్ళాలి అనే బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళే జాయిన్ అవుతారు. ఈ 60 మంది కూడా మా దగ్గర ఇప్పుడు యూకే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో ఉన్న ఫస్ట్ బ్యాచ్ 60 members కూడా అందరు యూకే వెళ్దామని జాయిన్ అయిన వాళ్ళే. ఈ 2 years వీళ్ళు కలిసి చదవడం వల్ల
వల్ల వీళ్ళంతా ఫ్రెండ్స్ అవుతారు. అందరూ ఒకేసారి ట్రావెల్ చేస్తారు అక్కడికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము కొత్త ప్లేస్కి వెళ్ళాం, కొత్త వ్యక్తులు అని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 2 years కూడా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పంపిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళాకరే మేము కొత్త ప్లేస్కి వచ్చాము, కొత్తగా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కలిసి వెళ్తారు, అకామిడేషన్ అంతా కూడా ఒకే చోటు ఉంటుంది కాబట్టి వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోతారు అప్పటికే. సో కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అండ్ వీళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ 2 yearsలో అవగాహన వస్తుంది. ఆ తర్వాత అక్కడ యూకే వెళ్తారు, యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పి పంపిస్తారు. కాబట్టి అక్కడ అది కొంచెం అడాప్ట్ చేసుకుంటారు, ఈజీగానే అడాప్ట్ చేసుకోవచ్చు. ఆ 3rd year అయిపోయిన తర్వాత పార్ట్ టైం కూడా చేసుకుంటారు కాబట్టి ఫుల్ టైం జాబ్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళే పిల్లలు కొంతమంది భయపడుతూ ఉండొచ్చు, చిన్న పిల్లలు పంపిస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళకి ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళ ఇది వేరే ఉంటుంది. మనం చిన్న చిన్న టౌన్స్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, నార్మల్ కాలేజ్ చదివిన వాళ్ళకి పాత్వేస్ చాలా యూస్ఫుల్. ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎడ్యుకేషన్ లోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఇక్కడ 4 ఏళ్ళు చదివి జాబ్ రాక మళ్ళీ 2 ఏళ్ళు ఖాళీగా ఉండే బదులు ఇక్కడ 20 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టి చదివే బదులు ఇలాంటి పాత్వే ప్రోగ్రామ్స్ జాయిన్ కావడం వల్ల వాళ్ళ కెరీర్ అక్కడ యూకేనో యూఎస్ఏనో వెళ్తే ఏదో ఒక జాబ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జాబ్ చేయలేరు కదా, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తప్ప జాబ్ అది వస్తే తప్ప చేయమని కూర్చుంటారు వాళ్ళు. సో అదొకటే జాబ్ కాదు కదా, అదొకటే ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు బీబీఏ లాంటి కోర్సెస్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చినాయి, డీప్ టెక్, ఫిన్టెక్ అని చెప్పేసి. ఇవన్నీ నేర్చుకుంటే 2029లో ఫినాన్షియల్ సెక్టర్లో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి అనమాట, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. సో కొంచెం పేరెంట్కి అవగాహన కావాలి, కౌన్సిలింగ్ కావాలి. మేము కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఎవరికైనా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అంటే కూడా మా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇదండి పేరెంట్స్కి కావాల్సిన గైడెన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.